డీటెయిల్స్ చూస్తే భారత్ రష్యాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య సహకారం, ఆరోగ్య రంగాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా కెమికల్, ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తుల ఒప్పందంపైన సంతకాలు చేశారు. భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. సొంత కరెన్సీలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగుతుందని అన్నారు. ఆయిల్ సహా అన్ని రంగాల్లోనూ సహకారం అందిస్తామని పుతిన్ ప్రకటించారు. కొడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు సహకరిస్తామని తెలిపారు. భారత్ రష్యా మధ్య $64 బిలియన్ వ్యాపారం జరుగుతోందన్నారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్ రష్యా కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రధాని మోదీ ప్రకటించారు. పుతిన్ నేతృత్వంలో భారత్ రష్యాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. భారత్ రష్యా మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని ఆకాంక్షించారు. రష్యా ఎప్పటి నుంచో భారత్కు మంచి మిత్రదేశమని, ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొనసాగుతాయని ప్రకటించారు. భారత్ రష్యాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య సహకారం, వలస విధానంతో పాటు వైద్య, ఆరోగ్య రంగాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా కెమికల్, ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తుల ఒప్పందంపైన సంతకాలు చేశారు.
భారత ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. సొంత కరెన్సీలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగుతుందని అన్నారు. ఆయిల్ సహా అన్ని రంగాల్లోనూ సహకారం అందిస్తామని పుతిన్ ప్రకటించారు. కోడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు సహకరిస్తామని తెలిపారు. భారత్ రష్యా మధ్య $64 బిలియన్ వ్యాపారం జరుగుతోందన్నారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్ రష్యా కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రధాని మోదీ ప్రకటించారు. పుతిన్ నేతృత్వంలో భారత్ రష్యాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. భారత్ రష్యా మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని ఆకాంక్షించారు. రష్యా ఎప్పటి నుంచో భారత్కు మంచి మిత్రదేశమని, ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొనసాగుతాయని ప్రకటించారు.